ఒక జడ్జి అయితే ఒకటే మాట అన్నారు ఏకంగా. తన 30 ఏళ్ల కెరియర్లో జస్టిస్ పార్థివాల్ అన్నారు, తన 30 ఏళ్ల వృత్తి జీవితంలో ఇలాంటి ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని ఎప్పుడూ చూడలేదంటూ కూడా ఆయన చెప్పడం ఈ కేసు తీవ్రతను అర్థం పడుతోంది. ఇంత సీసీ ఫుటేజ్ ఉంది, ఇంత సీసీ ఫుటేజ్ దొరుకుతోంది, అయినప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ ఎందుకు లేట్ అయ్యింది, ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు లేట్ అయ్యింది, ముఖ్యంగా ఈ నిందితుడికి సంబంధించి పట్టుకున్న తీరులో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత క్రైమ్ సీన్ని కాస్త ఆల్టర్ చేసే ప్రయత్నాలు జరిగాయనే వాదన కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఎందుకు క్షమించాలి బెంగాల్ పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారంటూ కూడా ప్రశ్నల వర్షం కురుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. నిందితుడు ఒక్కడే వెళ్ళాడా, ఆయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, నిందితుడికి ఎవరు సహకరించారు, ఎందుకు సహకరించాల్సి వచ్చింది, ఒకవేళ సహకరించిందంటే తేలితే కనుక ఒక్కడే చేయగలిగాడా, అంతవరకు వెళ్ళడానికి కారణం ఏంటి, ఎందుకు అభయనే టార్గెట్ చేశాడా, లేకపోతే వేరే వాళ్ళను టార్గెట్ చేయబోయి అభయ టార్గెట్ అయిందా, ఆ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ అనేది కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం 4:03 ఆ సందర్భం ఆ ఫుటేజ్, ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అభయకు సంబంధించి ఆల్ రైట్, బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. లోపల అత్యాచారం, బయట మరొకరు కాపలా ఉన్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే తల్లిదండ్రులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. తల్లిదండ్రులు చెబుతోంది ఒకటే, నా కూతురి అత్యాచారం హత్య వెనుక తన స్నేహితుల ప్రమేయం కూడా ఉండుండొచ్చు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఏంటంటే కనుక ఆ సెమినార్ హాల్కి సంబంధించి తలుపుకి గడియ సరిగ్గా లేదు. అవును, గడియ సరిగ్గా లేదు. ఒకవేళ గడియ ఉండుంటే కనుక గడియ సరిగ్గా లేదు కాబట్టి ఒకరు బయట మరొకరు లోపలికి వెళ్ళి ఈ అత్యాచారం హత్యకు పాల్పడ్డారా వంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకరు లోపలికి వెళ్ళిన తర్వాత మరొకరు బయట ఉండి కాపలాగా ఉంటూ పరిస్థితిని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారా, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాదాపు 4 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన జరిగింది అనే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఈ ఫుటేజ్ బయటికి రావడం ఇప్పుడు కీలకంగా మారింది. సంజయ్ రాయ్ని ముందుండి నడిపించింది ఎవరు, పెద్ద తలకాయలు ఉన్నాయా, ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్కి సహకరించింది ఎవరు, వెనకాల ఎవరిని నడిపించారు, దాంతోపాటు ఆ మెడలో బ్లూటూత్ అదిగో మెడలో బ్లూటూత్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆరో మార్క్ ద్వారా ఆ బ్లూటూత్ ఆ హెడ్ ఫోన్ని ఈ కేసులో కీలకంగా మారింది. ఈ కేసుని మలుపు తిప్పింది, సంజయ్ రాయ్ని పట్టించింది, సంజయ్ రాయ్ని దొరికేలా చేసింది, సంజయ్ రాయ్ పట్టుబడేలా చేసింది. అభం శుభం తెలియని పసిపాపలు కూడా అత్యాచారానికి గురవుతున్నారు ఈ సందర్భంలో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే అక్కడికన్నా ముందు ఒక్కసారి విజువల్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక 36 గంటలు, అవును 1 కాదు 2 కాదు 36 గంటలు నిర్విరామంగా పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను అక్కడికి వెళితే కనుక ఒక్కసారి ఆలోచించండి. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక 8 గంటలు 10 గంటలు 12 గంటలు మహా అయితే ఒక 13 గంటలు 14 గంటలు పనిచేయగలం. 36 గంటలు పనిచేసిన అమ్మాయి తన మీద అత్యాచారం జరుగుతూ ఉంటే తట్టుకోగలదా, ఎంత ప్రతిఘటించుంటుంది, ఆ ప్రతిఘటనలో ఎన్ని గాయాలు ఎదుర్కొని ఉంటుంది, అంతలా అరిస్తే, తన మీద దాడి జరుగుతున్నప్పుడు అరిస్తే బయట వినిపించుండదా, అదేమైనా మామూలు సందులో ఉన్నదా, బూతు బంగళానా, అవును ఏమైనా బూతు బంగళానా, ఊరి చివరిలో ఎక్కడైనా ఉందా, కాదు హాస్పిటల్, దాంట్లోనూ సెమినార్ హాల్. అంటే తను నోరు మెదుపుతూ ఉంటే ఆ నోరుని ఎవరైనా నొక్కేశారా, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. లేదంటే ఏం జరుగుతుంది,
ఆ అమ్మాయి ఆ ప్రతిఘటనలో అంత అరిచే ఉండుంటుంది. ఎవరైనా అంత ప్రతిఘటనలో అరుస్తారు, కేకలు పెడతారు. హాస్పిటల్, దట్ టు సెమినార్ హాల్. ఏ అమ్మాయి కూడా, ఏ వైద్య విద్యార్థిని కూడా ఎక్కడో దూరంగా ఉన్న ప్లేస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకోదు. అభయ వెళ్ళింది. అక్కడ ఆమె మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతున్న వేడైతే ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇదిగో సంజయ్ రాయ్ నిందితుడికి సంబంధించి సీసీ ఫుటేజ్ను మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నాడు ఉదయం 4:03 ప్రాంతంలో. ప్రతి అడుగుని కూడా తను అబ్జర్వ్ చేశాడనేది అక్కడ వినిపిస్తున్నమాట. హత్యాచారానికి సంబంధించి నిందితుడికి సంబంధం ఉందని తెలిపే తొలి ఆధారంగా మీరు చూస్తున్నారు. అవును, ఇంతవరకు కూడా కేవలం మాటలకో లేకపోతే కేవలం అనుమానాలకు మాత్రమే కాదు, ఇప్పుడు నిందితుడు సంజయ్ రాయ్ ప్రమేయం ఉందని కన్ఫర్మ్ చేసే విజువల్ ఇది. అయితే ఇక్కడ కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఉన్నాడా అనేది ఇప్పుడు మరింత బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడు అంటూ కూడా దాదాపుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే బెంగాల్ పోలీసులు ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేదంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సాక్షాత్ హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా పోలీసుల వ్యవహారంపై మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు బెంగాల్ పోలీసుల తీరు ఏ విధంగా ఉంది అనేది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు ఆ విచారణ వేగవంతం చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఇలాంటి ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని జీన్స్, టీ షర్ట్, ఒక్కసారి మనోడి ఆ కటౌట్ చూడండి. పైన టీ షర్ట్, కింద జీన్ ప్యాంట్, చేతిలో హెల్మెట్, మెడలో హెడ్ ఫోన్స్. ఇవన్నీ ఒక సివిక్ పోలీస్, వాలంటీర్ పోలీస్ అతగాడు. అంటే అక్కడ పౌరుల్ని రక్షించాల్సిన వ్యక్తి. ఈ నెపంతోనే అక్కడికి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ చేతిలో హెల్మెట్ ఉంది చూసారా, ఒకసారి ఆ హెల్మెట్ని చూడండి. అది సాధారణ హెల్మెట్ లాగా అయితే మాత్రం నాకు కనిపించట్లేదు. బహుశా మీకు కనిపిస్తే కనుక మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అదొక పోలీస్ హెల్మెట్ లాగా కనిపిస్తోంది. పోలీస్ హెల్మెట్ లాగా ఉన్న నేపథ్యంలోనే ఎవరికి అనుమానం వచ్చి ఉండదు. అక్కడ బహుశా పోలీస్ అయి ఉంటాడు కదా, అక్కడ వరకు వెళ్తున్నాడంటే సేఫ్టీ కోసం వెళ్ళి ఉంటాడు, లేకపోతే భద్రత ఆ విషయంలో అక్కడ తిరుగుతూ ఉండొచ్చు అని చెప్పి భావించవచ్చు. దాన్ని అదునుగా తీసుకున్నాడేమో. అయితే ఆ హెల్మెట్తో వెళ్ళినప్పుడు ఎవరికి అనుమానం వచ్చిండదు బహుశా, ఒకవేళ అది పోలీస్ హెల్మెట్ అయితే కనుక. లేకపోతే అంతవరకు ఎవరిని అలౌ చేసే అవకాశం ఉండదు దాదాపుగా. బట్ ఇక్కడ ఆ క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. రెండోది మెడలో హెడ్ ఫోన్కి సంబంధించి. హెడ్ ఫోన్స్ మీరు చూడొచ్చు, అది నా గెస్ ప్రకారం ఒకవైపు మాత్రమే కనిపిస్తోంది. సో ఇంకా వైపు మనకి అంతగా కనిపించిన పరిస్థితి. అంటే ఆ ప్రతిఘటనకు సంబంధించి ఎప్పుడు జరుగుంటుంది అంటే 4:03 ప్రాంతానికి సంబంధించి ఫుటేజ్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ హెడ్ ఫోన్ కీలకంగా మారింది. ఒక హెడ్ ఫోన్ ఘటనా ప్రదేశంలో దొరికింది. ఆ దొరికిన హెడ్ ఫోన్కి మనోడి హెడ్ ఫోన్కి మ్యాచ్ చేసే ప్రయత్నంలోని నిందితుడు బయటపడ్డాడు. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ ఆ విజువల్ని చూస్తే మనకి 4:03 ప్రాంతంలో ఇక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సిబిఐ తన స్టేటస్ రిపోర్ట్ను సుప్రీంకోర్టుకి సమర్పించిన సందర్భంలో అనేకమైన